సీతారాముల కళ్యాణం భువిలో విరిసిన వైభోగం, పెళ్లికి పెద్దలు మనమేనండి, కళ్యాణం కమనీయమండి. రాముని పరిణయ మహోత్సవానికి అందరికీ ఆహ్వానమండి. ఊరు వాడ పేరంటం చూసిన కనులకు భాగ్యమే భాగ్యం, కళ్యాణం కమనీయము కాదా, కళ్యాణం కమనీయము కాదా. శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయము కాదా. కళ్యాణం కమనీయము కాదా, శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయము కాదా. శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయము కాదా. భూదేవికి జనించిన భాగ్యము ఈ తేజము, బంగారు పొలములో జనకునకు దొరికెను. ఆటలతో పాటలతో అలరారగ పెరిగెను మైథిలి, ఆడపిల్ల ఈడ ఎంతో అనురాగము పంచెను. కళ్యాణం కమనీయము కాదా, శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయము కాదా. పట్టు వస్త్రాలతో పసుపు పారాణితో కళ్యాణ తిలకముతో చంపన సిరి చుక్కతో నును సిగ్గుల బుగ్గలతో పసిడి బాసికముతో కళ్యాణ శోభతో అవని జాలరారెను. కళ్యాణం కమనీయము కాదా, శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయము కాదా. క్రీగంటను సీతను గాంచి రాముని నేత్రములు
జడను సవరించి జానకి శ్రీరాముని చూసి సిగ్గుతో తల వంచెను. కళ్యాణం కమనీయము కాదా, శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయము కాదా. వైకుంఠము కాగా సాక్షాత్తు మహావిష్ణువే శ్రీరాముడు కాగా. అవనిజ శ్రీలక్ష్మియే మన సీత కాగా, బ్రహ్మాది దేవతలు విప్రులుగా మారగా. కళ్యాణం కమనీయము కాదా, శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయము కాదా. దేవదుందుభులు మ్రోగి శుభములెన్నో పలుకగా, వేదవరులు విప్రులు యజుర్వేదమాలపించగా. చైత్ర శుద్ధ నవమిన కర్కాటక లగ్నమునందున సీతారాములొక్కటాయే జగమంతా పులకించగా. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా, కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. కళ్యాణం కమనీయము కాదా,